ఓఫీరిస్టులు కూడా అంతే. ఓఫీర్ గారు చెప్పినందుకు ఏది నమ్మరు గుడ్డిగా. ఓఫీర్ గారు చెప్పింది బైబిల్లో కూడా కనబడ్డందుకు నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో లేనిది నేను చెప్తాను, మీరు వింటారా? సింపుల్గా వెళ్ళిపోతారంతే. అయ్యగారు పాడైపోయాడని. ప్రియా సంఘ బిడ్డలారా, ఇంతకాలం మనం ఏదో అనుకున్నాం కానీ యేసు దేవుడు కాదు. నాకు నిన్న రాత్రి బయలుపరచబడింది అని నేను చెప్తే వచ్చే ఆదివారం వస్తారు మీరు. ఓఫీర్ గారంటే నాకు చాలా అభిమానమే, కానీ ఈ మధ్య పిచ్చి పట్టిందండి ఆయనకు. యేసుదేవుడి గాడేంటండి, మెంటలు వచ్చినట్టు ముసలోడికి. అందుకే రిటైర్మెంట్ ఉండాలండి ముసలోళ్ళకు. వయసు మీద పడి ఏదేదో మాట్లాడే యేసుదేవుడు కాదేంటి అని మీరు వెళ్ళిపోతారా? లేకుంటే లేదు ఓఫీర్ గారు చెప్పినందుకు యేసు దేవుడు కాదు. ఓఫీర్ గారు చెప్పారు కదా, అదే స్టాండర్డ్, యేసై దేవుడు కాదు అనుకునేంత బేవకూఫులు ఎవరైనా ఒక్కడన్నా ఉన్నాడు ఇక్కడ? ఒక్కడు కూడా లేడు. నిర్ముఖమాటంగా నాకు గుడ్ బై కొట్టి వెళ్ళిపోతారు. యేసు దేవుడని మీకు ప్రత్యక్షపరచబడింది. ఆ మాటను నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను, ఇంకా వివరించి ప్రకటిస్తున్నాను గనుక మీ విశ్వాసం ఇక్కడ బలపడుతుంది గనుక అంతరాత్మలో మీరు ఆనందిస్తూ ఇక్కడికి వస్తున్నారు అంతే. ఈ బైబిల్ కాదు, మనకు వేరే ప్రామాణిక గ్రంథం ఉందని చెప్తే మీరు వస్తారా? రాకూడదు కూడా. అదే ఓఫీరిజం.